తెలుగు స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. సో కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. అయితే ఇతని సినిమాలు, ఇంకొక వైపేమో రాజకీయాలు, రెండిట్లో చాలా బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అండ్ అంతేకాకుండా ఇంకొక 1 లేదా 2 నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఫుల్ యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో. అయితే 2020లో అంటే ఒక 4 years బ్యాక్ హరిహర వీర మల్లు అనే ఒక సినిమాని స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో. చాలా మంది ఈ సినిమాను మర్చిపోయే ఉంటారు. అంటే ఆ పరిస్థితి వచ్చేసింది అనమాట. ఎందుకంటే 2020 తర్వాత కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి పవన్ కళ్యాణ్వి. అంతేకాకుండా కొత్త సినిమాలు సైన్ అయ్యాయి. అందులో ముఖ్యంగా ఓజీ సినిమా అయితే ఆల్మోస్ట్ 70% షూటింగే కంప్లీట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఇంకొక 2 weeks డేట్స్ ఇస్తే సినిమానే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆ స్టేజ్కి వచ్చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక సినిమా వచ్చేసింది. సో ఈ విధంగా 2020 తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ముందు కదులుతున్నాయి, కానీ హరిహర వీరమల్లు ఏ మాత్రం కదలట్లేదు ముందుకి. వాయిదా ఎప్పుడూ పడిపోయింది. కరోనా కారణంగా ఫస్ట్ వాయిదా పడింది. ఆ తర్వాత ఇంక మిగతా కారణాల వల్ల వాయిదా పడిపోయింది, పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం వల్ల. అయితే ఈ సినిమా ఇక వాయిదా పడిపోయింది. ఇక ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి వదిలేశాడు అని చెప్పి ఒక 2-3 days బ్యాక్ బాగా న్యూస్ సర్క్యులేట్ అయింది. వెంటనే ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేశారంటే ఒక లెటర్ రిలీజ్ చేశారనమాట. ఈ సినిమాకు సంబంధించిన VFX వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి, ఈ సినిమా ఇంకా ఆగిపోలేదు, ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అన్నట్టుగా ఒక లెటర్ రిలీజ్ చేశారు. సో దీని తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఓకే, హరిహర వీరమల్లు సినిమా ఇంకా లైన్లోనే ఉంది, ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, ఎప్పుడో ఇంకొక సంవత్సరానికి, ఇంకో 2 సంవత్సరాలకు అని చెప్పి అనుకున్నారు. అయితే ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి వదిలేస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరు కదా, ఏదైనా ప్రూఫ్ కావాలి. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్రోమో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేశారు, ప్రోమో అంటే టైటిల్ రివీల్ చేసే ప్రోమో అనమాట. ఇంకా ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ లేదు. ఏదో కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేయడము, హీరోయిన్ కి సంబంధించింది, అది తప్ప. సో ఇప్పుడు శివరాత్రి రోజు ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ చేయాలని ప్రొడక్షన్ టీం భావిస్తోంది. సో అంటే ఫ్యాన్స్ అందరికీ చెప్పడానికి అనమాట ఈ సినిమా ఇంకా లైన్లోనే ఉందని చెప్పి. మరి హరిహర వీరవల్లు పైన ఎక్స్పెక్టేషన్స్ ఆ సినిమా ప్రోమో వచ్చినప్పుడు చాలా హైక్ వెళ్ళిపోయాయి. ఎందుకంటే అది పీరియాడికల్ డ్రామాలో వస్తున్న సినిమా. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని పూర్తిగా తగ్గిపోయాయి. మళ్ళీ ఆ ప్రోమోతో ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయేమో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు టోటల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం కూడా ఓజీ పైనే ఉంది. ఎందుకంటే దాని నుంచి వచ్చిన ఒక చిన్న గ్లిమ్స్ అంత పెద్ద మంట పెట్టేసింది. సో మరి చూద్దాం, మరి హరిహర వీరమల్లు గ్లిమ్స్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది. గ్లిమ్స్ కాదు, ఒక ప్రోమో. సో ఎలా ఉంటుందో March 8th శివరాత్రి ఆ రోజు రిలీజ్ చేస్తారని చెప్పి న్యూస్.